హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇదైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే తయారు చేశాను. ఇంట్లోనే ₹1 ఖర్చు లేకుండా తయారు చేసిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ చాలా అందంగా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బ్లాక్ దారంతో కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా కాళ్ళకు కట్టవచ్చు ఇలాంటి దారం. నా దగ్గర బ్లాక్ దారం లేదు, ఇంకా వైట్ అయితే తీసుకొని అయితే చేస్తున్నాను వీడియో. ఫస్ట్ మనం దారం తీసుకొని ఆపోజిట్ ఒక మనిషి ఉంటే చాలు పట్టుకోవడానికి, లేదా ఏదైనా రాడ్ ఉంటే దానికి ముడేసుకో. ఇలా అయితే చేయాలి. ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్తో అయితే మనం దారం పట్టుకోవాలి. అలాగే రైట్ హ్యాండ్తో అయితే 2 వేళ్ళతో ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా అయితే అనాలి. రైట్ హ్యాండ్తో 2 వేళ్ళతో మనం ఒకసారి రౌండ్ అప్ చేసి 2 వేళ్ళతోని ఫస్ట్ ఒక మధ్యలో ఉన్న దారాన్ని అయితే లాగాలి 2 వేళ్ళతో. ఇంకా దాన్ని వదిలేసి మళ్ళీ అదే స్టెప్ చేయాలి. ఒకవేళ మనం రైట్ హ్యాండ్తో ఉన్నది వదిలేసి లెఫ్ట్ హ్యాండ్తో ఒకటేసారి దారం విగ్గేస్తాము, ఇలా అయితే పోతుంది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో దారం పట్టుకోవాలి, మళ్ళీ రైట్ హ్యాండ్ తోటి చిన్న వేళ్ళతోటి అయితే ఇలా తీసుకుని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో అయితే కింది కనాలి దారాన్ని. అలా అయితే వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి 2 నిమిషాలు కూడా పట్టదు, 1 నిమిషంలోనే తయారు చేసుకోవచ్చు. వీడియోలో మాత్రం 2 నిమిషాలు అయితే వీడియో చేశాను. లాస్ట్లో అయితే ఇలా తయారవుతుంది. ఇంకా మనం రైట్ హ్యాండ్తో పట్టుకున్న దారం మిగిలి ఉంటుంది కదా, దాన్ని మొత్తం తీసి వీడియోలో చూపిస్తున్నట్లయితే చేయాలి. ఇలా ముడి వేస్తే ఇంకా మనం ఎంత లాగినా ఇంకా ముడి అయితే పోదు. ఇంకా ఫైనల్గా మనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. వైట్ దారంతో ఇంకా ఏ కలర్ దారంతోనైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది సింపుల్గా. వీడియోలో మీకు నచ్చిందో లేదో తెలియదు, కానీ నేనైతే డైరెక్ట్గానే చూశాను కదా, నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాండ్. సేమ్ ఇలాగే సన్నగా ఉన్న బ్లాక్ దారంతో చేసి పిల్లలకు కూడా కట్టొచ్చు, దిష్టి తగలకుండా ఉండడానికి. నేనైతే మా బాబుకి ఇలాగే చేసి కడతాను. ఇంతకీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాగే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.